గురుభ్యో నమః. పెరే తిరుమలలో 4వ పదిలో 9ాం తిరుముషి నుమ్మై తుజుదోం అనేటువంటి ఈ తిరుమలలో 4వ పాసురము. ఆడవాళ్ళు ఈ తిరుమలలో తిరువెందలూరు ఎంబెరమాన్ విషయంలో కలహిస్తున్నారు. ఎవరు? తిరుమంగై ఆళ్వారు. ఆళ్వాళ్ళు కోరుకున్న రీతిగా దర్శనం ఇవ్వలేదు అని, ఆళ్వాళ్ళ యొక్క అపేక్ష కైంకర్యాన్ని అనుగ్రహించలేదు అని పెరుమాళ విషయంలో కినుక ఊహించి ఉన్నారు ఆళ్వాళ్ళు. ఇప్పుడు అది అందులో 4వ పాసురం. 4వ పాసురం అండి. ఆశై ఒழுవ ముందు ఉంది కదా, అవతారిక. నమక్కు అవధ్యం వரும் ఎన్నిరేనేరుతాం ఇప్పటి పడుగిరదు. ముందు ఇక్కడ అరుంబదంలో ఉన్న విషయాన్ని చూసి అప్పుడు పైకి వెళ్దాం. ఆశై ఇత్యాది కీజ్పాట్టోడే సంగతి తన్నై కాట్టుగిరార్ కిందటి పాసురముతోటి ఉన్న సంబంధాన్ని చూపిస్తున్నారు. నమక్కు ఇత్యాది பொறுக்க வண்ணாததும் என்னது அன்பு அத்தாரை பின்பற்றி திரிகிறான் என்னு எங்களை சொல்லுறது. உமக்கு பொறுக்க வண்ணாது உம்மை அன்பத்தான் என்னு நாட்டார் சொல்லுகிறது எங்களுக்கு அவசியம். పాటాడు. పొరుక్క వన్నాదదు ఎన్నదు. పొరుక్క వన్నాదదు సహించలేనటువంటిది ఏమిటి అంటే, అన్బాత్తారై పిన్పత్తి తిరిగిరాన్ ఎన్ను అన్బు అత్తారై ప్రేమ నశించిపోయిందండి ఆయనలో. అన్బు అంటే ప్రీతి. అలాంటి ఆయనని పిన్పత్తి తిరిగిరాన్ ఎన్ను ఆయన్ని అనుసరించి వెళ్ళావే, ఆయన్ని ఆశ్రయించడానికి వెళ్ళావే అని ఎంగళై చొల్లుగిరదు నన్ను అనటము. ఉమక్కు పొరుక్క వన్నాదు అది నీకు సహించలేనటువంటి విషయం అవుతుంది అంటున్నారు ఆళ్వారు. అయితే ఉమ్మై అన్బత్తాన్ ఎన్ను నాట్టారు సొల్లుగిరదు ఎంగళుక్కు అవధ్యం అది ఎంగళుక్కు పొరుక్క వన్నాదు ఎన్నపడి. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, ఏమిటి ఇక్కడ విషయం? ఆళ్వాళ్ళు ఏం చెబుతున్నారు? నేను ఈ విషయాన్ని సహించలేనయ్యా అని చెబుతున్నారు. ఏ విషయం సహించలేవు నువ్వు? ఆయన ప్రేమ అనేది లేనటువంటి వాడు అయిపోయాడయ్యా. ఆ ఇందలూరులో ఉన్నాడు, తిరువిందలూరులో వేంచేసిన ఎంబెరుమాను, ఆయన్ని అనుసరించి నువ్వు తిరుగుతున్నావేమిటి అని లోకులంతా నన్ను నిందిస్తారు. నాకు అది అవధ్యం కలుగుతుంది. అది నువ్వు సహించలేవు, నీకు సహించలేనటువంటి విషయము అన్నారు పెరుమాళ్ళతోటి ఆళ్వారు. అప్పుడు పెరుమాళ్ళు అడుగుతున్నారు కదా, ఉమ్మై అన్బు అత్తాన్ ఎన్ను నాట్టారు సొల్లుగిరదు ఎంగళుక్కు అవధ్యం అది ఎంగళుక్కు పొరుక్క వన్నాదు ఎన్నపడి. లోకులు నిన్ను అన్నారనుకోండి ఆళ్వారే, అది మీకు కదా అవధ్యం. కాబట్టి అది ఎంగళుక్కు పొరుక్క వన్నాదు ఎన్నపడి అది నాకు సహించలేని విషయం ఎలా అవుతుంది? నిందిస్తే నిన్ను నిందపడు, అలాంటప్పుడు నాకేమిటి సంబంధం ఆ విషయంలో? ఆశ్రిత పరిభవం పొరుక్క వన్నాదో ఎన్న అడిచేగిరారు. ఆశ్రితులకి పరిభవం జరుగుతూ ఉంటే అది నువ్వు సహించి ఉండగలవా అని అడిగారట ఆడవాళ్ళు. అప్పుడు నతేను రూప ఎండు నతేను రూప తే నీకు ఇది నా అనురూప, ఇది తగినటువంటి విషయం కాదయ్యా. స్వరూపాదిగಳೆல்லாம் ஆசிரித்த வழக்காம்படி பண்ணி இருக்கிரும் அவனுக்கு பொறுக்கப்போமோ ఎన్ను కలుత్తు. స్వరూపాదిగಳೆல்லாம் ఆశ్రిత వశక్కాంబడి నీ నతే రూపం నచాకారం నచాయుధాని అని చెప్పినట్టుగా చిత్తంతే స్తోత్రంలో, నువ్వు ఆయుధాలను ధరించేది నీ కోసం కాదు, నువ్వు ఆభరణాలను ధరించేది నీ కోసం కాదు, నువ్వు ఒక రూపాన్ని కలిగి ఉన్నది నీ కోసం కాదు. నతే రూపం నచ ఆకారం, ఒక ఆకారం తాల్చింది నీ కోసం కాదు. ఇలా స్వరూపాదిగಳೆல்லாம் ఆశ్రిత వశక్కాంబడి పన్ని ఇరుక్కుం అవనొక్కు రుక్కపోమో ఎన్ను కలుత్తు. ఆ స్వరూపాలన్నీ కూడా ఆశ్రితుల యొక్క అధీనమే అని ఉన్నటువంటి ఆయనకి పొరుక్కపోమో
అది సహించలేనడు పొరుక్కపోము సహించగలిగేటువంటి విషయం అవుతుందా? అన్ని ఆశ్రితుల కోసమే అని ఉండేటువంటి వాడివి కదా నువ్వు. మరి నీ ఆశ్రితులు పరిభవం పొందుతూ ఉంటే అది నువ్వు సహించి ఉండగలవా అని అడుగుతున్నారు ఆడవాళ్ళు. ఎందుకు ఇప్పుడు ఆడవాళ్ళని లోకులు నిందిస్తారు. విషయం ఏమిటంటే ఆడవాళ్ళని లోకులు నిందిస్తారు. ఏమని? ఆడవారే ఎందుకు ఆ ప్రేమ తగ్గిపోయిన ఆయన వెంబడిపడి అలా తిరుగుతూ ఉన్నారు మీరు అని నన్ను నిందిస్తారు. నిందించినప్పుడు అది నీకు అబద్ధ్యము అన్నారు ఆడవాళ్ళు. అది నాకెందుకు అబద్ధ్యం అవుతుంది అని అడిగాడు పెరుమాళ్ళు. నిందిస్తే నీకు అబద్ధ్యం కానీ అది నాకెలా అబద్ధ్యం అవుతుంది అని పెరుమాళ్ళ యొక్క ప్రశ్న. అయితే ఆశ్రితుల యొక్క పరిభవం నీకు పరిభవం కాదా అని అడిగారు ఆడవాళ్ళు. అని ఏం చెప్పారు? నతే రూపం నచాకారం నచాయుధాని నా ఆభరణాన్ని అని అన్ని నీకంటూ ఏమి లేనటువంటి వాడివి, అన్ని ఆశ్రితుల కోసమని ఉన్నటువంటి వాడివి కదా. నీ స్వరూపాలన్నీ కూడా ఆశ్రితుల యొక్క అధీనమై ఉన్నటువంటి నీకు మరి ఈ విషయం సహించే విషయం అవుతుందా నీ ఆశ్రితుల్ని వారు పరిభవిస్తే అని ఆళ్వారు అడిగితే దానికి ఆయన అంటాట పెరుమాళ్ళు, అయినా ఆళ్వారే అది నాకేం పెద్ద అబద్ధ్యం కాదు. ఎందుకంటే ఎంతకాలం నుంచో ఇవాళ కొత్తగా వచ్చిన అబద్ధ్యం ఏమున్నది కనుక నా విషయంలో అందరూ కూడా ఏమడుగుతారు? పెరుమాళ్ళే ఈ లోకాలన్నిటినీ సృష్టించినటువంటి వాడివి నువ్వే, లోకంలో అందరినీ సృష్టించిన వాడివి నువ్వే, అన్ని విషయాలని సృష్టించినటువంటి వాడివి నువ్వే, మళ్ళా వాళ్ళని కర్మానుసారం అనుభవింపచేస్తున్నటువంటి వాడివి నువ్వే. కాబట్టి నువ్వు ఈ విషయాలన్నిటినీ ఎందుకు సృష్టించావు? ఆ విషయాలు వీళ్ళు ఆ విషయాలని వీళ్ళు అనుభవించారు అని వాళ్ళ యొక్క మీ యొక్క కర్మానుసారమే అనుభవింపచేస్తున్నా అని అనటం ఎందుకు నువ్వు అని అసలు ఈ విషయాలను ఎందుకు సృష్టించావు నువ్వు? విషయాలే లేకపోతే వీళ్ళకి అనుభవం ఉండదు, ఆ కర్మ ఉండదు కదా. ఇప్పుడు విషయాలు అనుభవించడం అనేటువంటిది నువ్వు చేసిన గొప్ప నీ సృష్టిలో ఉన్నటువంటి ఆ తేడానే కదా, అవధ్యమే కదా, అది నీ సృష్టికి అవధ్యమే కదా అని ఆశ్రితులు అంటూ ఉన్నారు, అనాశ్రితులు అంటూ ఉన్నారు ఆళ్వారే. కాబట్టి నాకది పెద్ద అవధ్యం ఏం కాదు ఆళ్వారే, ఎందుకంటే ఎప్పటి నుంచో అనాదిగా నేను అనిపించుకుంటున్నటువంటి మాట అదే అని చెప్తున్నట్ట ఆయన పెరుమాళ్ళు. అప్పుడు ఆళ్వారు ఏమంటున్నారు? అయితే ఆశ్రితులకు జరిగే పరిభవం నీది కాదు అన్నప్పుడు అప్పుడు ఈయన పాసురంలోకి వద్దాం. ఆశ ఇత్యాది நமக்கு அவஜ்யம் ஒருமென்னிரே நேருதாம் இப்படிப்படுகிறது நாம் అత్తై పొరుక్కిరోం ఎన్నా. నాకు అవధ్యం కలుగుతుందని కదా మీరు ఇంతలా బాధపడుతున్నారు ఆళ్వారే. నీరుదాం ఎప్పటి పడుగిరదు, మీరు ఈ పాటలన్నీ పడుతూ ఉన్నది. నాం అత్తై పొరుక్కిరోం ఎన్నా, నాకు అవన్నీ సహజమేదే ఆళ్వారే, అనాదిగా అంటున్నదే కదా, చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకు చేశావు, ఈ విషయాలన్నీ ఎందుకు ఇచ్చావు, అనుభవించిన తర్వాత మళ్ళా నీ కర్మ అని మా చేత ఈ కష్టాలన్నీ ఎందుకు అనుభవింపచేస్తున్నావు, ఇవన్నీ ఎప్పుడు అంటూనే ఉంటారుగా, ఆశ్రిత అనాశ్రిత తారతమ్యం లేకుండా. కాబట్టి అత్తయ్య పొరుక్కు నేను ఆ అవధ్యాన్ని నాకేం పెద్ద ఇబ్బంది ఏమి లేదులే, నేనే సహిస్తాను దాన్ని అంటే, ఉమక్కు పొరుక్క వన్నాదదు ఒన్నుండు ఎంగడుక్కు అవధ్యం ఎన్నిరారు. నువ్వు సహించలేనటువంటి విషయం ఒకటి ఉన్నదయ్యా, ఏమిటో తెలుసా? అది ఎంగడుక్కు అవధ్యం, నాకు కలిగేటువంటి అవధ్యాన్ని చూసి నువ్వు సహించలేవు అని చెబితే మరి నాకెందుకు ఆళ్వారే, నేనెందుకు సహించలేను అని వేసిన ప్రశ్నకి నతేను రూపహాయన్నక్కడ వదిరే నతే రూపం నచాకారం అని చెప్పి ఆ శ్లోకంలో చెప్పినట్టుగా నీ విషయాలన్నీ కూడా ఆశ్రితుల కోసం, నీ స్వరూపాలు నీ చేషితాలు అన్ని ఆశ్రితుల కోసమే అని ఉన్నటువంటి వాడివి కనుక అది నీకే అవధ్యమయ్యా అంటున్నారు ఆళ్వార్లు. అంటూ ఆశై ఒழுவாது ஏத்தும் எமக்கு எங்கிழுக்காய் தடிய இழுக்காயிட்டு அடியோர்க்கு தேசமறிய உமக்கே ஆளாய் திரிகின்னோ முக்கு காசி நொடியில் திகழும் வண்ணம் காட்டீர் எம்பெருமான் பாசி வல்லீர் ఇందలూరీర్ వాడందే పోం నీరే. ఇదిగో ఆశ కలిగినటువంటి నాకు నువ్వు అనుగ్రహాన్ని చూపించకుండా ఉన్నావు, నేను నీ దాసుడని. ఆ దాసుడిగా కూడా ఎలాగా దేశమరియ ఉమక్కే ఆళాయ్ తిరుగుండ్రో ముక్కు,
ఏదో అదేదో రహస్యంగా నేను నీ వెంట తిరిగినటువంటి వాడిని కాదు. దేశమறிయ ఉమక్కే ఆళాయ్, దేశం మొత్తం తెలిసిపోయేలాగా నీకు దాసుడిగా ఉన్నాను నేను. కాసిన్ ఒళిயில் திகழும் వண்ணం కార్తీర్ ఎంపెరుమాన్. కాసిన్ బంగారు నాణెం కంటే కూడా ప్రకాశించేటువంటి ఆ తిరుమేని వర్ణం కలిగినటువంటి వాడా, నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నాకు దర్శింపచేవయ్యా. వాసివల్లీర్ ఇందలూరేర్, ఆశ్రయించిన వాళ్ళ యొక్క తారతమ్యం తెలుసుకో నువ్వు. ఇందలూరులో వేంచేసిన ఎంబెరుమాన్, వాజందే పోం నీరే, అలా నాకు దర్శనం ఇవ్వనంటావా? వాజందే పోం నీరే, నువ్వే ఉజ్జీవించు అంతే. నాకు దర్శనం ఇవ్వనంటావా? నువ్వే ఉజ్జీవించు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. ప్రతిపదార్థం చూద్దాం. ఇంగు ఈ విషయమందు ఆశై సేవించవలయును అనడి ఆశ ఒడువాదు విచ్ఛేదము లేకుండా ఏత్తుం స్తోత్రము చేసేడి అడియోర్కు దాసులమైన యమక్కు మాకు ఇజుక్కాయిత్తు అవధ్యమైనది. దేశం అరియా ఉమక్కే ఆళాయ్ తిరిగిందో ముక్కు, దేశమంతా తెలుసుకునేటట్లుగా మీకే దాసులమై ఉన్నటువంటి తిరుగుతూ ఉన్న మాకు కాసిన్, కాసు యొక్క బంగారపు కాసు యొక్క ఒళియిల్ కాంతి కంటేను తిగజం ప్రకాశిస్తున్నటువంటి వర్ణమును అంటే తిరుమేనిని కాట్టీర్ కనబరత రైతిరి. ఎంబెరుమాన్ మా స్వామి ఇందలూరీరు తిరువిందలూరు నందు వేంచేసి ఉన్న స్వామి, వాసివల్లీరు తారతమ్యము చేయు సమర్థులైన నీరే మీరే, వాడుందే పోం సుఖించిపోండి, నువ్వే సుఖంగా ఉండిలే, నాకు దర్శనం ఇవ్వకపోయావు. ఆ ఎందలూరులో వేంచేసి ఉన్నటువంటి నువ్వు లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలాగా నేను నీ వెంటపడి తిరిగాను. ఆ విషయం అందరూ నన్ను నిందిస్తారు. నన్ను నిందిస్తే అది నీకు నింద అని నేను అనుకుంటున్నాను. ఆ తారతమ్యం నువ్వు తెలుసుకోవట్లేదు, నువ్వే సుఖంగా ఉండు అంటున్నారు ఆళ్వారు పెరుమాళని. విచ్ఛేదము లేకుండా దేవర వారిని స్తోత్రం చేసేటువంటి దాసులకి దేవర వారిని సేవించాలనేటువంటి ఆశ అవధ్యంగా మారింది. ఎందుకని? లోక ప్రసిద్ధంగా దేవర వారికే దాసులమైనటువంటి వాళ్ళం మేము. నువ్వెలాంటి వాడివి? అలాంటి మాకు నీ బంగారం కంటే కూడా, బంగారు కాసు కంటే ప్రకాశిస్తున్న దేవర వారి తిరుమేనిని కనబరచకుండా ఉన్నావయ్యా. ఈ యొక్క దివ్య తిరుమేనిని చూపించటం లేదు నువ్వు. తిరువిందలూరులో వేంచేస్తున్న స్వామి, ఇలాంటి తారతమ్యం చేయ సమర్థులైనటువంటి దేవర వారే సుఖంగా ఉండండి, నువ్వే సుఖంగా ఉండయ్యా. ఈ నింద మాకు వస్తే వచ్చింది కానీ నువ్వు సుఖంగా ఉండు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. ఆశ ఇత్యాది నాట్చెల్ల ఆహని వర్ధతే ఎంగిరపడియే ஆசையானது கரை புரண்டு ஏத்துகையே స్వభావమాంబడియాన మహాపాపత్తై పండిన ఎంగలుక్కు ఇజుక్కాయిత్తు. రోజులు గడవగా ఎవరికైనా లోకపు విషయాల్లో వ్యామోహం తగ్గుతుంది, కానీ ఆడవాళ్ళకి ఆ భగవంతుడి విషయంలో రోజులు గడవగా ఇంకా ఆశ అనేటువంటిది కరైపురండు గట్లు దాటి బయటికి ప్రవహిస్తుందా అన్నట్లు ఏత్తుగయ్యే స్వభావమాంబడియాన మహాపాపత్తై పండిన ఎంగలుక్కు. ఏత్తుగయ్యే నిన్ను స్తోత్రం చెయ్యటమే స్వభావంగా కలిగినటువంటి మహాపాపత్తై పండిన ఎంగలుక్కు ఇజుక్కాయిత్తు. ఇలా నిన్ను స్తోత్రం చేయడమే స్వభావముగా కలిగినటువంటి, అంటే నిన్ను స్తోత్రం చేయడం అనే మహాపాపాన్ని చేసినటువంటి నాకు ఇజుక్కాయిత్తు, ఇది అవధ్యం అవుతుంది. ఏమిటండి భగవంతుణ్ణి స్తోత్రం చేయడం అనేటువంటిది? ఏమిటి మహాపాపమా? అంటే అసలు పాపము అంటే ఏమిటట? మనం పొందాలి అనుకున్నటువంటి ఫలాన్ని మనకి పొందనీయకుండా అడ్డుకునేటువంటిది పాపము. మరి ఇప్పుడు ఆడవాళ్ళకి ఉన్నటువంటి ఆశ, ఆ ఏత్తు స్తోత్రం చేయకుండా ఉండలేనటువంటి స్థితి, ఉండలేక స్తోత్రం చేయడం అనేటువంటి మహాపాపాన్ని చేశానయ్యా. రోజులు గడవగా ఆశ అనేటువంటిది ఇంకా మిక్కిలి అధికము కావటం చేత స్తోత్రం చేయడమే స్వభావం కలిగి ఉన్నాం. అంటే స్తోత్రము చేయడం అనేటువంటి గొప్ప పాపాన్ని చేశాను చూసారా? అలాంటి నాకు ఇది
ఎంగడుకు ఇజుక్కాయిట్టు. ఇది నాకు ఎలాంటిది, గొప్ప అవధ్యమే. అడియోర్కు శేషభూతన్ శేషిயை ஆசைப்பட்டு ஏத்துகை முறையென்றோ என்னு இருக்கையன்றிக்கே ఇది దన్నై అవధ్యమాగ ఉపపాదిక్కుంబడియాయ్ వందు విజుందదు. అదిగో అసలు శేషభూతుడైనటువంటి వాడికి శేషిని ఆశపడి ఏత్తుగై స్తోత్రం చేయటం మురై అండ్రో ఎన్ను ఇరుక్కయ్యండికి. శేషభూతుడికి కైంకర్యం ఏమిటి? శేషి అయినటువంటి స్వామిని స్తోత్రం చేయటం, ఆయనకి కైంకర్యం చేయటం. ఇది కదా స్వరూపం, ఇది కదా క్రమం. కానీ ఈవేళ ఆ క్రమం ఎలా అయిపోయింది? ఇరుదన్నై అబద్ధ్యమాగ ఉపపాదిక్కుంబడియాయ్ వందు విజుందదు. ఇది కూడా గొప్ప అబద్ధ్యము అని ఉపపాదించేటట్టుగా అయిపోయింది పరిస్థితి. ఎంచేత శేషభూతుడనైనటువంటి నేను శేషిని అయినటువంటి నిన్ను ఆశపడి స్తోత్రం చేయడం వాస్తవానికి అదేమి నిందించదగినటువంటి విషయం కాదు. కానీ ఈవేళ ఆ పరిస్థితి ఎలా అయిపోయింది? నిన్ను స్తోత్రం చేయటం అనేటువంటిది నాకు పెద్ద అవధ్యంగా వచ్చి చేరిపోతోంది. కారణం ఏమిటి? నేను నిన్ను ఆశపడ్డాను, నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాలి అని ఆశపడ్డాను. లోకులు చెప్తూనే ఉన్నారు, ఏమని? ఆయనని అనుసరించకు, ఆయనని ఆశ్రయించకు, ఆయన కోరుకున్నటువంటి వాళ్ళకి ఏమీ ఇవ్వనటువంటి వాడు అని. ఆయన కిందటి పాసంలో ఏం చెప్పారు? వయ్యం ఈరడియాల్ అలంద అన్నారు కదా. ఆ భూమిని 2 అడుగులతోటి కొలిచాడు. ఆ కొలిచినప్పుడు ఏమైందట? ఆడవాళ్ళ యొక్క వేదన ఏమిటి? నువ్వు లోకాలన్నింటినీ నీ యొక్క తిరువడిగళ్లతో కొలిచావయ్యా, ఆనాడు కూడా నీ యొక్క తిరువడిగళ్ళ స్పర్శని నేను పొందలేకపోయాను. కాబట్టి ఇప్పుడు నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నాకు దర్శింపచేయి. నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించాలనేది నా ఆశ అని ఆడవాళ్ళ యొక్క వేదన చూసినటువంటి లోకులు, నువ్వు ఆశపడటమే కానీ అక్కడ ఏమీ ఫలం ఉండదయ్యా అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ నేను నీ విషయంలో ఆశపడ్డా. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? నువ్వు నాకు దర్శనం ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటారు? నన్ను నీకు ముందే చెప్పాం కదయ్యా, ఆయన ఆశ తొలగిపోయినటువంటి ఆశ లేదు ఆయనకి. ఆశ కాదు, ప్రేమ అన్బు ప్రేమ నశించిపోయింది ఆయనలో. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడం ఏమిటి? నువ్వు నీ పని జరగదు అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? నీకు చెప్పాం కదా, చెప్పినా ఆడవాళ్ళు వెళ్ళలేదు అని నిందిస్తారు. ఆ నింద నాకు అవుతుందా? ఎందుకని? లోకల్లో ఉన్న వాళ్ళందరికీ దర్శనం ఇవ్వడానికి వచ్చినటువంటి వాడండి, ఆశ్రితుల కోసమే ఉన్నటువంటి వాడు. కానీ ఆడవాళ్ళు ఆశ్రయించి ఇంత వేదన పడుతున్నప్పటికీ కూడా ఆడవాళ్ళకి దర్శనం ఇవ్వలేదు అనేటువంటి ఒక నింద నీకు వస్తుంది. చెప్పినా వినలేదు ఆడవారే అనే నింద నాకు వస్తుంది. అది కదా ఇప్పుడు జరిగేది. ఉమకు ఇది తన్నై అవధ్యమాగ ఉపపాదిక్కుంబడియాయ్ వందు విజుందదు. ఇది పెద్ద అవధ్యం అని వచ్చి చేరేటట్టుగా కదా. వందు విజుందది వచ్చి చేరిపోయింది, ఈ విషయం వచ్చి పడిపోయింది. యమక్కు ఎలా ఆశై ఒజువాదు ఏత్తుం యమక్కు. ఆశై ఒజువాదే, ఆశ నశించకుండా స్తోత్రం చేసేటువంటి నాకు ఉమక్కు ఒరుమదిల్ వేణుమాగిల్ ఆరీరుక్కిరీరు ఎంగలుక్కు ఒరుమదిலும் ఉమక్కు ఆరీరు ఉమక్కు ఆరీరు కప్పోమో. సరే, నీకు వచ్చేటువంటి నింద నీకేం పర్వాలేదు, ఎన్ని నిందలు రావటం ఏమిటి, నాకు సహజమేనయ్యా అని చెప్పావు కాబట్టి నీకు వచ్చిన నింద విషయంలో నువ్వు అలానే ఉండు. కానీ నాకు కలిగినది ఎంగలుక్కు ఒరుమదిల్ ఉమక్కు ఆరీరు కప్పోమో, నాకు వస్తోంది కదా ఒక అబద్ధం, అందరూ నిందిస్తున్నారు కదా, ఆ విషయంలో నువ్వు ఇలా ప్రశాంతంగా ఉంటే ఎలా కుదురుతుందయ్యా అని. దేశమిత్యాది ఏమిటి? నువ్వు ఒక నిందని మోస్తావు, ఆడవాళ్ళు కోరిక చేస్తనే లేదండి ఈయన అని. ఆ నిందని నువ్వు మోస్తే మొయ్యి, కానీ నాకు వచ్చేటువంటి నిందని నువ్వు తొలగించాలి కదా. అప్పుడు కూడా నువ్వు ఇలానే ఉంటావా? దేశమిత్యాది పావియోం విజుక్కాడు అది ఎప్పెత్తిలోం இப்படி விளைவது அறிந்தோமாகில் நீரும் நாங்களும் அறிந்தது
అరిదాగ స్నేహితు విడలాయితే పావియోం పాపిష్టివాడని పాపిష్టివాడ విజుక్కాడు అరి ఎప్పెత్తిలోం. రాబోయేటువంటి అనర్థం ఏమిటో తెలియకుండా పెత్తిలోం పొందాం. ఏమైంది విషయం? ఇప్పటి విளைவது அறிந்தோமாகில் நீரும் நாங்களும் అరిందదు అరివాగ స్నేహితు విడలాయితే. ఇదిగో ఇలా లోకులందరూ చెప్పినట్లుగా నువ్వు నాకు దర్శనం ఇవ్వకపోవటం చేత ఇప్పుడు ఇలా ఒక నింద నేను మోస్తున్నా, అందరికీ తెలిసేటట్లుగా నువ్వు ఏమిటి ఆళ్వార్లను అనుగ్రహించలేదనే నింద నీకు వచ్చింది. అసలు ఇలా జరగబోయేటువంటి విషయం ఎలా ఉంటుంది? నేను ఎంత ప్రార్థించినా నువ్వు దర్శనం ఇవ్వవు, ఆ దర్శనం ఇవ్వకపోవటం వల్ల నేను ఇలా బాధపడుతూ ఉంటాను అనే విషయం బాధపడవలసి వస్తుంది. నేను ఇలా ప్రార్థించవలసి వస్తుంది. అప్పుడు నాకు నింద నీకు నింద అని జరగబోయే విషయాన్ని నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు విளைவது அறிந்தோமாகில் ఇలా రాబోయే విషయం அறிந்தோமாகில் తెలిసినట్లయితే నీరుం నాంగళం అరిందదు అరివాగ స్నేహితు విడలాయితే ఎవ్వరికీ తెలియకుండా స్నేహం చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఒక కాదల్ ఒక ప్రేసి ప్రియుడు ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? లోకంలో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి తెలియకుండా ఇద్దరూ కలిసి ఏదో ఇద్దరు వారి ఇచ్చ కలిగిన చోట కలుస్తూ ఉంటారు, ఏదో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, అలా ఉంటారు కదా. కానీ మనం ఏం చేశాం? లోకమంతా తెలిసేలాగా మనిద్దరం కలిసి తిరిగాం. ఎలా ఎక్కడ తిరిగారండి? లోకమడంగా ఇరుందదే కుడియాగ అరియుంబడి ఉమక్కే ఆళాయ్ తిరుగిన్నో ముక్కు. అదిగో అలా ఉన్నట్లయితే ఎవ్వరికీ తెలియకుండా ఏదో రహస్య స్నేహం అయితే కనుక ఈ నింద నీకు ఉండేది కాదు, నాకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదే, లోకమడంగా లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్టుగా ఇరుందదే కుడియాగ అరియుంబడి కారారు తిరుమేని కాను మళవం పోయ్ తీరారు తిరువేంగడమే తిరుక్కోవలూరే తిరుక్కచ్చి ఊరగమే పేరగమే అని ఇన్ని దివ్యదేశాలు నీ వెంటపడి తిరిగానా? నైమిచారణ్యంలో శరణాగతి చేశానా? తిరుమలలో శరణాగతి చేశానా? తిరుక్కావడంబాడిలో శరణాగతి చేశానా? తిరువెళ్ళక్కుళంలో శరణాగతి చేశానా? ఇన్ని చేసి అదిగో తిరుప్పార్దన పల్లి పాడియోడే అన్నట్టు పాడుతోంది మా అమ్మాయి అన్నట్టుగా నా తల్లి చెప్తే అది అందరికీ తెలిసిపోయిన విషయమేనా? ఇందలూరులో ఇన్ని చేసి ఈ ఇందలూరులో పొందాలని ఆశపడ్డాను చూసావా? ఇది నా ఆశ. కానీ ఇలా లోకమంతా తెలిసేటట్టుగా లోకమడంగా ఇరుందదే కుడియాగ అరియుంబడి లోకమంతా కూడా ఇరుందదే కుడియాగ ఉన్నది మొత్తం తెలిసేటట్టుగా ఉమక్కే ఆళాయ్ తిరుగిండ్రో ముక్కు నీకే దాసుడిని అనేటువంటి విషయం లోకం మొత్తం తెలిసిపోయిందా? తెలిసిపోయినటువంటి మాకు ఇన్నమం వేరేవరు రక్షకను ఉండాయ్. இன்னமும் திரிகிறோம் இன்னமும் வேறே ஒரு ரட்சகனும் உண்டாய் அவன் வாசலிலே வெண்ணு தான் 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 தன் காரியம் குறையும் தலை கட்டி கொள்ளுகிறான் ఎన్నో తాన్ ఆరిరుక్కిరీరో. అసలు మీరు ఎందుకు ఆగుతున్నారు స్వామి? అడియేన్ ఎలాంటి అడియేని తెలుసా? నేను కన్నపురం ఒన్నుడయానుకు అడియేన్ ఒరువర్కు ఉరియేనో అని చెప్పినట్లుగా ఆ లోకంలో వేరే ఒక రక్షకులు ఉండి ఆయన వాళ్ళ దగ్గరకు వెళ్ళి తన కార్యం కురయ్యం తన యొక్క పనులు ఏ కొరత లేకుండా తలై కట్టుకొల్లుగిరారు ఎన్ను తాన్ ఆరిరో. ఇదిగో ఆళ్వాళ్ళకి నేను రక్షించకపోతే మాత్రం ఏమిటి? వేరే రక్షకులు ఉన్నారులే ఆయనకి, వాళ్ళు రక్షిస్తారులే, అక్కడికి వెళ్తారులే ఆళ్వారు, అలా వెళ్ళి తన కార్యాన్ని తాను పూర్తి చేసుకుంటారులే అని ఆరిరుక్కిరీరో. అలా అని మీరు ఆరిరుక్కిరీరో ఇలా నేను కోరుకున్నప్పటికీ కూడా మీ దర్శనాన్ని ఇవ్వకుండా అలా ఉన్నారా మీరు అంటూ காசித்யாதி காசினொடியில் திகழும் வண்ணம் காட்டீர் எம்பெருமான். కాసిన్ ఒడిயில் திகழும் వண்ணం కాట్టీర్. స్వామి, బంగారు నాణెము కంటే కూడా ఎక్కువ ప్రకాశిస్తూ ఉండేటువంటి తిరుమేని వర్ణం కలిగినటువంటి స్వామి వన్నం కాట్టి నాకు దర్శింపచేయటం లేదే నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. ఉమక్కే
అనన్యార్హరాయిరుక్కిర ఎంగళుకు. మీకే అనన్యార్హ శేషభూతులమైనటువంటి ఎంగళుకు. ఎలా చెప్పాం కదా, కన్నపురం ఒన్నుడయానుకు అడియేన్ ఒరువర్కు ఉరియేనో అని చెప్పినట్లుగా చుట్టురైతన్ పొన్నుం ఉన్ తిరుమేని ఒడియొవ్వాదు ఎన్నిరపడియే. చుట్టురైత నన్ పొన్ను ఉన్ తిరుమేని ఒడియొవ్వాదు అని నమ్మాళ్ళ వాళ్ళు చెప్పినట్లుగా. ఎలాంటిదట భగవంతుడి యొక్క తిరుమేని అంటే? మనకి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? హిరణ్యమయ వపుః హిరణ్యశ్మశ్రుః నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర అని చెప్పినట్లుగా, అలా చుట్టురైత నన్ పొన్, చుట్టురైత మంచి బంగారము. ఎలాంటి బంగారం అంటే ఏదో 20 క్యారెట్లు 22 క్యారెట్లు కాదు, 24 క్యారెట్స్ బంగారం లాంటిది. అంతేకాదు ఆ బంగారం కూడా బాగా కాచి కాచి వడపోసినటువంటి బంగారం. చుట్టురైత నన్ పొన్ ఉన్ తిరుమేని ఒళివవ్వాదు అని చెప్పినట్లుగా, పొన్ ఒళి ఇల్కాట్టిలిం అని నమ్మాళ్ళవారు చెప్పినట్లుగా, పొన్ను ఒళియిల్ కాట్టిలిం విళంగా నిన్నుళ్ళ ఒడి అడగై కాట్టుగిరిలేరు. ఆ బంగారపు కాంతి కంటే కూడా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి మీ యొక్క తిరుమేని సౌందర్యాన్ని నాకు దర్శింపచేయట్లేదే స్వామి. ఇందడూరులో వేయించేసుకున్నటువంటి ఎంబెరుమా, ఒక్కసారి ఆ తెర తొలగించి నాకు నీ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని అనుభవింపచేయండి స్వామి. ఎంబెరుమాన్ వాసివల్లీరు ఎంబెరుమాన్ స్వామి వాసివల్లీరు. తారతమ్యాన్ని తెలుసుకోండి. ఉమ్ముడయ వడివిల్ వీరుం ఆశైపట్ట ఎంగల్ సిరుమయ్యం నేరాగా కణక్కిడవల్లీరు. ఉమ్ముడయ వడివిల్ వీరుం, ఈ యొక్క దివ్య మంగళ విగ్రహంలోని వీరత్వాన్ని ఆశపడిన ఒడివిల్ వీరుం ఆశైపట్ట ఎంగల్ సిరుమయ్యం, ఈ యొక్క దివ్య మంగళ విగ్రహంలోని వీరత్వాన్ని ఆశపడినటువంటి నా యొక్క చిన్న సిరుమయ్యం, చాలా చిన్నవాణ్ణి నేను. నేరాగా కణక్కిడవల్లీరు, నేరుగా తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారే కదా మీరు అంటారు కదా. వెంటనే పెరుమాళ్ళు అంటాట, ఏమిటి ఆళ్వారే, ఇంతవరకు ఎంతమందో వచ్చారు, ఎంతమందికో నేను అనుగ్రహించాను, ఎవ్వరూ నన్ను ఇలా నిర్బంధించిన వాళ్ళు లేరే. ఆ వశిష్ఠుడనో ఇంకొకళ్ళు వాళ్ళందరికీ నేనేమైనా దర్శనమిచ్చి వాళ్ళు కోరుకోగానే అనుగ్రహించానా? నా ఇష్టం వచ్చినప్పుడు కదా నేను వాళ్ళకి దర్శనమిచ్చాను అంటే అంటారు కదా ఆళ్వారు. సిరుమయ్యం ఎంగల్ సిరుమయ్యం, వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళు స్వామి. నేను చాలా చిన్నవాణ్ణి, అజ్ఞానిని. నా అజ్ఞానాన్ని తెలుసుకొని ఏ సాధనలు లేనటువంటి వాడు అని తెలుసుకొని నువ్వే కదా అనుగ్రహించవలసినటువంటి వాడివి. ఎంబెరుమాన్ వాసివల్లీర్, ఓ సర్వేశ్వర, ఓ ఎంబెరుమాన్ వాసివల్లీర్, ఆ తారతమ్యాన్ని తెలుసుకోండి మీరు. దాసుడు చాలా చిన్నవాడు, ఏమీ లేనటువంటి వాడు, నా యొక్క రక్షణలోనే ఉన్నటువంటి వాడు, నా రక్షణనే ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడు అనేటువంటి తారతమ్యాన్ని తెలుసుకోండి. ఇందళూరీర్ నిత్య సూర్యగడుక్కు పడివిడుంబడివై సంసారిగడుక్కుం ఒక్క పడివిడుగై కాక అందో తిరువిందళూరిలే వందు నిర్కిరదు. ఆ నిత్య సూర్యుడికి అనుభవింపచేసేటువంటి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని ఈ సంసారంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుభవింప చెయ్యాలి అని కదా నువ్వు ఇక్కడ తిరువిందళూరులో వచ్చి వేయించేసినది. వాసియరా ముఖం కొడుక్క వందు నిర్కిర వెడత్తే వాసివయ్యా నిన్నీరు. తారతమ్యం లేకుండా అందరికీ దర్శనం ఇవ్వాలి. ఎలాంటి తిరుమేనిని దర్శనం ఇవ్వాలి? పరమపదంలో ఉన్నటువంటి నిత్యుల చేత ముక్తుల చేత ఏ దివ్యమైనటువంటి తిరుమేని అనుభవించబడుతూ ఉన్నదో ఆ దివ్య తిరుమేనిని ఈ లోకంలో ఉన్న వాళ్ళకు కూడా అనుభవింపచేయాలి. వాళ్ళు నా బిడ్డలే, వీళ్ళు నా బిడ్డలే అనేటువంటి తారతమ్యాన్ని చూపించకుండా నా బిడ్డలే అనే భావనతోటి అదిగో ఎక్కడో అక్కడ ఉన్నటువంటి వాడివి, ఎక్కడ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి వాడివి. అదిగో కుటి కుంజేషు రంగేశ్వర శీలాత్ జడీభూయతే అని పరాశర భట్టర్ వారు చెప్పినట్టుగా, ఎలా ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి వాడివి కుటి కుంజేషు, ఇదిగో ఇది చిన్న స్థానము ఇది పెద్ద స్థానము అనేటువంటి తారతమ్యం లేకుండా ఈ లోకంలోకి వచ్చి అవతరించినటువంటి వాడివి కదా. అలా నువ్వు ఇప్పుడు ఎలా వేయించేశావు?
నిత్యసూరులకి అనుభవింపచేసేటువంటి ఆ తిరుమేనిని ఈ సంసారులకు కూడా అనుభవింప చెయ్యాలని కదా ఈ తిరువెందలూరులో వచ్చి ఏం చేసి ఉన్నది. తారతమ్యం లేకుండా దర్శనమిద్దామని వచ్చినటువంటి నువ్వు ఆ తారతమ్యం లేకుండా ಒಂದು నిక్కిర వెడచ్చే వాసివయ్యాని నీరు, ఆ తారతమ్యం లేకుండా ఆ ఆ విలక్షణతని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఇక్కడికి వచ్చి వేం చేసి ఉన్నటువంటి నిర్కిర విడతే ఇక్కడ వేం చేసిన స్థానంలో వాసివయ్యాని నీరు తారతమ్యాన్ని చూపిస్తున్నారే మీరు. వాడందే పోం నీరే, సరే నాకు దర్శనం ఇవ్వరా, మీ ఉజ్జీవనం మీరే ఉజ్జీవించండి అంటున్నారు ఆళ్వారు. ఉమ్ముడయ ఉడంబు ఉమ్మై ఆశై పట్టార్కాగ కన్నదు ఎన్ను ఇరుందోం. నీ యొక్క తిరుమేని మిమ్మల్ని ఆశపడ్డ వాళ్ళకి కాదు అని మేము తెలుసుకున్నాము. అంగనన్నాగిల్ అత్తై నీరు కట్టికొండు వాడు, సర్లే ఆ దివ్య తిరుమేని నువ్వే అనుభవించు, నువ్వే ఉజ్జీవించు అనేస్తున్నారు ఆడవాళ్ళు పెరుమాళ్ళ విషయంలో. అంటే అప్రీతిలోతున్నా, నువ్వు నాకు దర్శనం ఇవ్వాలయ్యా, దర్శనం ఇవ్వలేకపోయిన తర్వాత ఎందుకు నీ దివ్య తిరుమేని నువ్వే ఉంచేసుకో. అంటే మనం అంటాం కదా పిల్లల్ని, అది నాకే పిల్లలేంటి మనమే, నువ్వు ఇవ్వకపోతే నువ్వే ఉంచేసుకో అన్నట్టుగా నీ యొక్క దివ్య తిరుమేనిని అనుభవించాలని ఆశ, అనుభవింపలేకపోతే నువ్వే ఉజ్జీవించలే, ఇంకా నీ తిరుమేని నువ్వే ఉంచుకొని అన్నట్లు. ஆசை ஒழுவாது ஏத்தும் எமக்கு இங்கு இழுக்காய்த்து அடியேற்பு தேசமறிய உமக்கே ஆளாய் திருகின்றோ மூக்கு காசின் ஒளியில் திகழும் வண்ணம் காட்டீர் எம்பெருமான் வாசி வல்லீர் இந்தளூரீர் వాసందే పోం నీరే, మీరే వాసందే పోం నీరే అంటున్నారు ఆళ్వారు. ஐந்தாம் பாட்டு 5వ పాసురం 5వ పాటు. అలా అరుంబదలు తీ ఇత్యాది నీరే వాజంద పోం ఎన్నవే ఎవరై బహుముఖమాగా సమాధానం పన్నవరు పట్ట ఎంబెరుమాన్ అభిప్రాయத்தை వెడీరా నిన్ను కొండు సంగతియై అరుడిచ్చేగిరారు. వెంటనే ఆళ్వారు ఏమన్నారు, నీకు నువ్వే ఉజ్జీవించలే అన్నారు కదా ఆళ్వార్లు కోపంతో. అనగానే నీరే వాజందు పోం ఎన్నవే, వెంటనే పెరుమాళకు భయం వేసిందట. ఏమిటి, అసలు నన్ను ఆశ్రయించే వాళ్ళే లేరు ఈ లోకంలో, పోనీ ఈ ఆళ్వారు కాకపోతే ఇంకో ఆళ్వారు ఉన్నారనుకుందామా, ముందున్నటువంటి 11 మంది శ్రీవైకుంఠానికి వెళ్ళిపోయారు, ఈ లోకంలో ఉన్నది ఈయనొక్కడే, ఈయన్ని కూడా నేను పోగొట్టుకుంటానో ఏమిటో అని భయం వేసిందట ఆయనకి పెరుమాళ్ళకి. ఎవరై బహుముఖమాగా సమాధానం పన్నవరు పట్ట, ఆళ్వారిని సమాధానపరచడానికి ఉద్యుక్తుడయ్యాట పాపం పెరుమాళ్ళు. ఎంబెరుమాన్ అభిప్రాయத்தை వెడియడా నిన్ను కొండు, అలా ఉద్యుక్తుడైనటువంటి ఆ సర్వేశ్వరుడికి అభిప్రాయాన్ని వెడియడా నిన్ను కొండు అది ప్రకాశింపచేస్తూ సంగతిని చెప్తున్నారు. ఇంగే ఇత్యాది ఏమంటున్నట్ట, నాను జగదాకారన్ இருந்ததெல்லாம் என் சுவாமியத்தை நிறுத்தி கொண்டவளவே ஆய் நீர் ஒன்றும் காணாதே போனீராகில் பெத்தார் வளர்த்தார் அண்டை கொண்டு இருக்காலாகாதோ நம்மை குயிலாய்ப்பான் என்கிற செங்கையிலே உத்தரார்த்தம் ఎన్ను తిరువుళ్ళం పత్తి తాత్పర్యం అరుడి చేగిరారు. నాను జగదాకారన్ చెప్తున్నారు ఇక్కడ. నాను జగదాకారన్, నేను జగత్తు మొత్తాన్ని, జగదాకారుడిని నేను, అంటే జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వాడిని. ఇరుందదెల్లాం ఎన్ స్వామ్యత్తై నిరుత్తి కొల్లవనవే ఆయ్, నా స్వామ్యాన్ని నా రక్షణలో నిలుపుకునేటువంటిదే అయ్యి నీరు ఒన్నుం కాణాదే నీరాగిల్. ఇదిగో నేనంతా జగదాకారుడుగా ఉంటే దాన్ని చూడలేని వాళ్ళైనట్లయితే పెత్తార్ వళర్తార్ అండై కొండు ఇరుక్కులాగాదా, అలా ఆ స్థితిని దర్శించగలిగినటువంటి వాళ్ళ అండని నువ్వు పొందరాదా. నమ్మై కుయిలా ఇప్పాన్యన్న నాతో ఇలా కలహిస్తావేంటి ఆళ్వారే, నీకు చేతగా లేదు నేను ఈ రీతిలో ఉంటే చూడటం, అలా చూసినటువంటి వాళ్ళని అడిగి తెలుసుకొని అనుభవించవచ్చు కదా నువ్వు అంటే. ఎన్గిర శంకయిల్ ఉత్తరార్థం ఎన్ను తిరువళ్ళం పత్తి అనే శంకతోటి ఉత్తరార్థాన్ని అనుగ్రహిస్తున్నారు అని ఇక్కడ మనకి ఒక ఐతిహ్యం చెప్తున్నారు. ఏమిటట ఐతిహ్యం, పెరుమాళ్ళు ఏం చెప్తున్నాడు, నేను జగత్తంతా వ్యాపించి ఉన్నాను ఆళ్వారే,
ఆ జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నటువంటి నన్ను నువ్వు ఇప్పటి వరకు నువ్వేం చెప్తున్నావు? నేను నిన్ను పోగొట్టుకున్నాను, నువ్వే ఉజ్జీవించు అంటున్నావు కదా. నేను నీకు జగదాకారుడిగా దర్శనం ఇస్తూనే ఉన్నాను కదా, ఇంకా నీకేం కావాలి అన్నట్లుగా అడిగితే, అప్పుడు దీనికి ఇక్కడ ఒక కథ చెప్తున్నది ఏమిటి అంటే, పరీక్షిన్ మహారాజు శుకాచార్యుడు భాగవతాన్ని వినిపిస్తూ పరీక్షిన్ మహారాజు అడిగారు ఎవరిని? సుఖ మహర్షిని. నాకు భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలి, ఏ రూపంతో ధ్యానించాలి, ఆయన ఎలా ఉంటారు ఏమిటి అని అడిగినప్పుడు అప్పుడు చెప్పాట సుఖ మహర్షి, పాతాళంలోనేమో పాదాలను చూడవయ్యా, అక్కడి నుంచి స్వర్గలోకం వక్షస్థలం వరకు స్వర్గలోకం అని భావించు, ఆ తర్వాత తిరుముడి వరకు కూడా సత్యలోకంగా భావించు, ఆ తర్వాత పైన ఉన్నటువంటి భాగాన్ని వైకుంఠంగా భావించు, అలా నువ్వు ఆ రూపాన్ని అనుభవించు, ఆ రూపాన్ని నువ్వు ధ్యానం చెయ్యాలి, భావించాలి అని చెప్పారట పరీక్షిన్ మహారాజు తోటి సుఖ మహర్షి. అలానే ప్రయత్నం చేశారు పరీక్షిన్ మహారాజు, కానీ అనుభవానికి రాలేదట, వారికి తృప్తి కలగలేదు, అయినా చేత కాలేదట పరీక్షిన్ మహారాజుకి. అప్పుడు వచ్చి సుఖ మహర్షి మళ్ళా అడిగారు, స్వామి మీరు ఇలా చెప్పారు కానీ నేను అలాంటి ఆ రూపాన్ని భావించుకోలేకపోతున్నాను, నాకు చేత కావట్లేదని చెప్పారట పరీక్షిన్ మహారాజు. అప్పుడు సుఖ మహర్షి ఇంకొక రూపాన్ని చెప్పాడు. ఏమని? నువ్వు చతుర్భుజుడుగా ఉన్నటువంటి పరమాత్మని ధ్యానం చేయి. ఆ చతుర్భుజుడుగా ఉంటాడు పరమాత్మ, శంఖ చక్రాది ఆయుధాలను ధరించి ఉంటాడు, తామరల లాంటి నేత్రాలు కలిగి ఉంటాడు. ఇగో తిరువడిగళ్ళు తామరలు, నేత్రాలు తామరలు, అధరాలు తామరలు, శ్రీహస్తాలు తామరలు, ఇలాంటి పెరుమాళని. ఎలా ఉంటుంది ఆ శ్రీహస్తం కూడా? 2 చేతులలో ఏవి? శంఖ చక్రాది ఆయుధాలు. వైత్తు అంజల్ అన్న కయ్యం కవిత్త ముడియం ముఖముం మురువலும் ఆసన పద్మத்திலே విజుందిన తిరువడిగళం. వైత్తు అంజలి అన్న కయ్యం, నీకు ఇంకా భయమేం లేదయ్యా అని అభయాన్ని ఇస్తూ ఉండేటువంటి శ్రీహస్తం. కవిత్తముడియం, అదిగో కిరీటాన్ని ధరించినటువంటి ఆ తిరుముఖ శిరస్సు. ముఖము మురువలం, ఆ ఎర్రటి దొండపండు లాంటి అదరాలు, అవిలా విత్తనట్లుగా ఉంటే ఆ చిరునవ్వు, ఆ రూపాన్ని. ఆసన పద్మத்திலே విజునిన్న తిరువడిగళం, ఆసన పద్మములో అమరి ఉన్నటువంటి తిరువడిగళ్ళు కలిగినటువంటి ఈ రూపాన్ని నువ్వు ధ్యానం చెయ్యి, ఈ రూపాన్ని నువ్వు భావించు, సేవించు అని చెప్పారట పరీక్షిన్ మహారాజు తోటి సుఖ మహర్షి. అడిగాట అప్పుడు పరీక్షిన్ మహారాజు, ఇదేమిటి స్వామి, మీరు మొదటే ఈ రూపాన్ని నాకు చెప్పొచ్చు కదా, మొదటగా మీరెందుకు ఆ జగదాకారుడైనటువంటి ఆ రూపాన్ని చెప్పారు అంటే, అది ప్రయత్నం చేశావు, అది చేత కాలేదు కాబట్టి ఈ రూపాన్ని భావించడం నీకు సులభంగా అనిపిస్తుంది, కానీ మొదటే చెప్తే కనుక ఈ రూపం కూడా నీకు అలానే కష్టం అనిపిస్తుంది కనుక నేను అది చెప్పానని చెప్పాట. అలా జగదాకారుడైనటువంటి స్వామి యొక్క రూపాన్ని పరీక్షిన్ మహారాజుకి అనుభవింపమని శుకాచార్యులు చెప్పినట్టుగా ఇక్కడ ఆళ్వార్లతోటి కూడా ఏమంటున్నాడు పెరుమాళ్ళు, నేను జగదాకారుడిగా ఉన్నాను కదా, ఆ రూపం నువ్వు సేవించచ్చు కదా, నీకు సేవించడం చేత కాకపోతే సేవించే అనుభవం ఉన్న వాళ్ళతోటి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ అనుభవాన్ని తెలుసుకోవచ్చు కదా అని పెరుమాళ్ళు అంటూ ఉంటే, అప్పుడు ఆడవారు అంటున్నారు, ఎలా జగదాకారుడుగా ఉన్నాడు? ఇంగే సన్నిహిత రానో మాగిల్ జగదాకారణ ఇరుక్కిర విరుప్పై కాట్టి సందో మాగిల్. ఇదిగో ఇంగే సి ఇత్యాది అంజాం పాటలు అవతారికండి నేను చూస్తాను. ఇంగే సన్నిహిత రానో మాగిల్, ఇక్కడ మేము సన్నిహితంగా అనిపించలేదు అనుకోండి మీకు. జగదాకారణ ఇరుక్కిర విరుప్పై కాట్టి సందో మాగిల్, జగదాకారుడుగా ఉన్నటువంటి ఆ స్థితిని కాట్టి సందో మాగిల్ సేవింపచేసినట్లయితే, నాం உம்முடைய விஷயத்திலே ஒன்னும் செய்யாதோமாக நீர் ఇంగనే కిరందు పడా నిక్కిరదు ఎన్నెన్నా. ఏంటి ఆళ్వారే, మీకు ఏం చెయ్యలేదు మేము, మీకు జగదాకారుడుగా ఉన్నటువంటి స్థితిని మీకు దర్శింప చేశాం కదా. అలా ఇంగే సన్నిహితరానో
ఇక్కడ సమీపంగానే ఉన్నావు, నీకు సమీపంలోనే ఉన్నావు. అంతేకాదు జగదాకారుడుగా ఉన్నటువంటి ఆ స్థితిని చూపించాం. అయినప్పటికీ మేము మీ విషయంలో ఒన్నుం చెయ్యాదోమాగా నీరు ఇంగనే కిడందు పడానిక్కిరదు. మేమేమి మీ విషయంలో ఏ ఉపకారం చేయనట్లుగా మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారే ఎన్నెన్నా అని అడిగట పెరుమాళ్ళు. అడిగితే కన్నాలే కుడిరనోక్కి வாயாலே வினவி அடிமை கொள்ள வேணும் அன்னு ஆசைப்பட்ட எனக்கு இத்தால் என் செய்ததாயிత్తు என்கிறார். సర్వేశ్వర, ఇదిగో నువ్వు జగదాకారుడివే, కానీ నేను ఆ జగదాకారుడుగా ఉన్నటువంటి రూపాన్ని నేను కోరుకోవట్లేదు. ఎలాంటి నీ యొక్క రూపాన్ని కోరుకుంటున్నాను? కన్నాలే కుళిరనోక్కి, ఆళ్వారే బాగున్నారా మీరు అని మీ యొక్క ఆ నేత్రాలలోంచి అనుగ్రహ ప్రవాహాన్ని కురిపించేటట్లుగా ఒక్కసారి ఆ నేత్రాలని కన్నాలే కుళిరనకు చల్లగా ఆ నేత్రాలతో చూడాలి. వాయాలే వినవి, ఎలా ఉన్నారు ఆళ్వారే, ఎప్పుడు బయలుదేరి ఎలా ఉన్నారు అని అడిమై కొల్ల వేణుం ఆశై పట్ట వెనక్కు, ఇలా నేను రాగానే నువ్వు చల్లగా నీ యొక్క నేత్రాలతోటి కటాక్షించాలి, నోటారా పలకరించాలి, ఆలింగనం చేసుకోవాలి, ఆళ్వారే అని దగ్గరగా తీసుకొని ఆలింగనం చేసుకోవాలి. ఇవన్నీ కదా నేను ఆశపడింది. అలా ఆశపడినటువంటి నాకు ఇత్తు ఎన్గిరార్, నువ్వు ఇలా జగదాకారుడుగా ఉన్నటువంటి ఆ స్థితిని చూపిస్తే, దర్శింపచేస్తే నా కోరిక ఎలా తీరుతుంది పెరుమాళ్లే? నేను కోరుకున్నది నీ జగదాకారంలో ఉన్నటువంటి ఆ రూపాన్ని కాదు నేను సేవించాలని కోరుకోవటం. ఇదిగో నా కోసమని, మా కోసమని ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి ఈ చిరు ఇందలూరులో వేంచేసి శయనించి ఉన్నావే నువ్వు, అలాంటి నీ యొక్క రూపాన్ని నేను సేవించాలని కోరుకుంటున్నా. నువ్వు జగదాకారుడుగా ఉన్నటువంటి స్థితి చూపిస్తే నాకు దానివల్ల ఏ ప్రయోజనం కనుక? నేను ఆశపడుతున్నది ఆ రూపాన్ని కాదు. ఏం చేయాలి? నన్ను చూడగానే చల్లగా ఒక దృష్టి కటాక్షాన్ని నా మీద ప్రవహింప చెయ్యాలి, నోటారా ఒక ప్రశ్న వెయ్యాలి, అదిగో దగ్గరికి తీసుకోవాలి. ఇది కదా నేను కోరుకుంటున్నది అంటున్నారు ఆళ్వారు. ఎంబెరుమాన్ நீர் எம்பெருமான் திசையும் இருநிலனும் ஆய் நிரனுமாய் எம்பெருமான் ஆகில் எம்பெருமான் ஆகி நின்னால் அடியோம் காணோமால் தாய் எம்பெருமான் தந்தையாய் ஈர் அடியோம் உமக்கே எம்பெருமான் அல்லீரோ நீர் இந்தடூரீரே. தீ ఎంబెరుమాన్, ఇదిగో తీ ఎంబెరుమాన్, వా ఎంబెరుమాన్, నీరెంబెరుమాన్ అంటే నీరు ఎంబెరుమానే. అదిగో తీ అగ్ని ఎంబెరుమానే. ఎంబెరుమాన్ దిశయ్యం ఇరునెలనం ఎంబెరుమాన్ అని చెప్పినట్టు అంతటా వ్యాపించినటువంటి ఆ రూపం అనమాట. తీ అంటే అగ్నికి అంతర్యామి అయి, ఎంబెరుమాన్ దానికి నిర్వాహకుడువై, నీరు జలమునకు అంతర్యామి అయి, ఎంబెరుమాన్ దానికి నిర్వాహకుడువై, దిశయ్యం ఇరునెలను దిక్కులును విశాలమైన భూమిని అయి, ఎంబెరుమానాగి వాటికి నిర్వాహకుడువై నిన్నాళ్ళు వేంచేసి ఉంటే, అడియోం దాసులమైన మేము, కాణోమాల్ సేవించని వాళ్ళమైతే ఏం ప్రయోజనమయ్యా? నువ్వు అగ్నికి అంతర్యామిగా ఉన్నావు, అదిగో అంతర్యామిగా ఉండి దాన్ని నిర్వహిస్తున్నావు. నీటికి జలానికి అంతర్యామిగా ఉండి దాన్ని నిర్వహిస్తున్నావు. దిక్కులకి భూమికి అన్నిటికీ అంతర్యామిగా ఉండి వాటిని నిర్వహిస్తున్నావు కదా. అలా నువ్వేం చేసి ఉంటే దాసులమైన మాకేం ప్రయోజనం అది సేవించడానికి? మేము అది సేవించడం చేత కాదు కదా మాకు. తాయ్ తల్లియును ఎంబెరుమాన్, తల్లియును స్వామియును, తండ్రియును, వారి తండ్రియును ఆ వీరు అయిన స్వామి, ఇందలూరీర్ తిరువిందలూరులో వేంచేసి ఉన్నటువంటి స్వామి, నీరు అడియో ముక్కే దాసులమైనటువంటి మాకే ఎంబెరుమానల్లీరో స్వామి కాదా అని అడుగుతున్నారు ఆళ్వారు. అగ్ని జలము మొదలగు పంచభూతాలకి, దిక్కులు మొదలైనటువంటి కార్యవర్గానికి అంతర్యామిగా ఉండి, అంతర్యామి అయి నిర్వాహకులైనటువంటి దేవరవారు వేంచేసి ఉన్నా కూడా మేము సేవించలేకపోతున్నాము స్వామి.
అయ్యో, మాకు తల్లి తండ్రి స్వామి అయినటువంటి తిరువిందలూరులో వేంచేసుకున్న స్వామి దేవరవారు దాసులకి స్వామి కాదా? దేవరవారి దివ్యమంగళ విగ్రహాన్ని దాసులకు కనపరచకూడదా అని ఆడవాళ్ళు, నువ్వు జగదాకారుడిగా ఉన్నటువంటి స్థితి యథార్థమే అయి ఉండొచ్చు, కానీ దాన్ని సేవించేటువంటి స్థితి లేదు, అయినా దానితో తృప్తి పడేటువంటి భావము కాదు. కాబట్టి నేను కోరుకున్నట్టుగా మా కోసమని ఈ లోకంలోకి వచ్చి వేంచేసి ఉన్నావే, నీ ఈ రూపాన్ని నాకు దర్శింప చేయవయ్యా అంటున్నారు. ఎలాగా ఆ దర్శింప చేసేటప్పుడు కూడా సంభాషమానమివ సర్వ సమ్మతేన మందస్మితేన మధురేన చ వీక్షణేన అని. ఇదిగో సంభాషణ కొంచెం మధురంగా మాట్లాడటం, ఆ తర్వాత మందస్మితేన మధురేన చ వీక్షణేన, మందస్మితం చిరునవ్వు, మధురేన చ వీక్షణేన ఎంత భోగ్యమైన చిరునవ్వు, ఎంత భోగ్యంగా అమృతాన్ని వర్షిస్తున్నాయా ఉన్నటువంటి అన్నట్లుగా ఉన్నటువంటి ఆ నేత్రాలతోటి ఒక్కసారి మమ్మల్ని కటాక్షించేటువంటి ఆ రూపాన్ని నేను సేవించాలని కోరుకుంటున్నాను పెరుమాళ్ళే, ఈ జగదాకారుడు అయినటువంటి ఈ స్థితిని కాదు అంటూ వ్యాఖ్యానం. తీ ఎంబెరుమాన్ నీరు ఎంబెరుమాన్ ఇవై రెండుం ఐందుక్కు ఉపలక్షణమాయ్. ఇవై రెండుం అదిగో పంచభూతాలన్నిటికీ ముందు అగ్నిని నీరుని చెప్పారు, భూమి వాయువు ఆకాశం కూడా అన్నీ కలుపుకొని అన్నిటికీ అంతర్యామిగా ఉండి నిర్వహించేటువంటి వాడు అని. ఇత్తాలే కారణవర్గత్తై అడయ్య నినైత్తు కారణభూతనా ఇరుక్కుం ఇరుప్పై చొల్లుగిరదు. దీంతో ఏం చెప్పబడింది? కారణవర్గాన్ని మొత్తం నిర్వహించే, కారణవర్గం మొత్తం భావించి కారణభూతుడుగా ఉన్నటువంటి ఇరుప్పు ఆ స్థితి చెప్పబడినది అంటూ దిశయ్యం ఇరునెలనుమాయ్ ఇత్తాల్ కార్యవర్గత్తై నినైక్కిరదు. దిశయ్యం అన్ని దిక్కులు, ఇరు నెలమాయ్ భూమి, దీనివల్ల కార్యవర్గము కారణతత్వం, కారణవర్గం ఏమిటి? ఆ పంచభూతాలు. ఇప్పుడు చెప్పబడింది కార్యవర్గం అంటే దిక్కులు భూమి ఇవన్నీ కార్యవర్గం. ఇప్పటి కారణభూతనాయం కార్యభూతనాయం ఇరుక్కిర ఇవ్వాకారత్తాలే நீ ఉన్నడయా స్వామ్యత్తై నిర్వహిప్పదాగా ఒరుప్పట్టాల్. ఇలా నువ్వు కారణభూతుడువయ్యి కార్యభూతుడుగా ఉండి ఆ ఆకారంతో నీ యొక్క స్వామ్యత్వై నిర్వహిప్పదాగా ఒరుప్పట్టా. నువ్వు స్వామివి, మేము సొత్తు. నువ్వు స్వామివి కనుక ఈ సొత్తుని రక్షించుకునేటువంటి వాడివి నువ్వే. కానీ అది ఎలాగా? కార్యరూపంగాను కారణభూతుడివయ్యి కార్యభూతుడివయ్యి అలా నువ్వు మమ్మల్ని రక్షించాలని నువ్వు కనుక ఉద్యుక్తుడివైతే అడియోం కాణోం ఆల్. అడియోం దాసులమైనటువంటి మేము, కాణోమాల్ మేము, నిన్ను మేము దర్శించలేం కదయ్యా. దేవరోడే కలందు అనుభవిక్క వేణుం ఎన్ను ఆశైపట్ట అడియోంగల్ ఎన్ పెత్తోమావుదో. దేవర వారినే అనుభవించాలని ఆశపడేటువంటి దాసులంతా కూడా ఎన్పెత్తోమావుదం ఏం పొందగలుగుతాం మేము? నువ్వు జగదాకారుడుగా ఉన్నావు, కారణభూతుడుగాను కార్యభూతుడుగా ఉన్నటువంటి స్థితి ఉన్నది. దాన్ని మాకు నువ్వు దర్శింప చెయ్యాలి అనుకున్నాం. దాసులమైన మేము ఏం పొందగలమయ్యా? తాయ్ ఎంబెరుమాన్. ఎలా ఈ పాత్రలో ఎలా అంటే మన నమ్మాళ్ళ వాళ్ళు కూడా நீராய் நிலனாய் தீயாய் காலாய் తీరారు సుడరగల్ ఇరండాయ్ శివనాయ్ అయనానాయ్ అని చెప్తూ వీటన్నిటికీ నువ్వు అంతర్యామిగా ఉన్నటువంటి వాడివే స్వామి. కానీ నాకు ఆ దర్శనం వద్దయ్యా. కూరార్ ఆడివెన్ செங்கேந்தி அடியேன் பால் ஒரு நாள் அடியேன் பா நிறுவானாய் అడియేన్ పాల్ ஒரு நாள் కాణవారాయ్. అదిగో ఎలా నువ్వు దర్శనం ఇవ్వాలి? కూరార్ ఆడి వెన్ సెంగేంది, ఆ పదునైనటువంటి చక్రాయుధాన్ని ఆ శంఖత్తాళ్వాలని ధరించి నెడువానాయ్ ఇది అడియేన్ పాల్ ఒక నాడు కాణవారాయ్. అడియేన్ విషయంలో ఒక్కసారి దర్శనం ఇచ్చేలాగా రావయ్యా అని నమ్మాళ్ళవాళ్ళు కోరుకున్నట్లుగా ఇక్కడ తిరుమంగయ్యాళ్ళవాళ్ళు కూడా జగదాకారుడు అయినటువంటి నీ యొక్క ఆ రూపాన్ని మేము దర్శించలేమయ్యా. కానీ మాకు కావలసినటువంటిది ఏమిటి అంటే నీ యొక్క దివ్యమంగళ విగ్రహం. ఎలాంటి వాడివి నువ్వు? తాయ్ ఎంబెరుమాన్ దేవర్ నెగిజవిరుందాల్ పురంబు పోగ ఎక్కువరు ఎడముండో. తాయ్
తల్లివి నువ్వు. సాయం దేవర వారు నెగిజవిరుందాల్ మమ్మల్ని దూరం చెయ్యాలి అనుకుంటే పురంబు పోగ ఎక్కువ ఎడముండో, బయటికి వెళ్ళటానికి మాకు ఇంకొక రక్షకం ఏమైనా ఉన్నదా? తల్లి ఎలా ஒரு தாய் అరిసినత్తాలు విట్టు విడివేన్, అది కోపం వస్తుంది పిల్లోడి మీద, వెళ్ళరా నువ్వు దూరంగా అన్నప్పటికీ అవళై నేనైందు సిరుంకుజవి, ఆ తల్లినే భావించుకుంటూ తల్లి కాళ్ళే పట్టుకుని ఉండేటువంటి చిన్న పిల్లాడిలాగా అవళై విట్టు పోక్కు ఎడం ఎల్లై, అక్కడే పడి ఉంటాడు తప్ప తల్లి దగ్గరే, అంతే కదా. ఆ తల్లి కోపం వస్తుంది, పోరపో అవతలకి అంటుంది, అయినా ఆ తల్లి కాళ్ళే పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు పిల్లాడు. ఎందుకని? వాడికి తల్లి తప్ప ఇంకెవరూ తెలియదు, తల్లే తనకి అన్ని అని భావిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి వాడివే కదా నువ్వు. తాయ్ ఎంబెరుమాన్ దేవర్ నెగిజైరుందా, దేవర వారు మమ్మల్ని దూరం చెయ్యాలి అనుకుంటే పురం పోగైక్కువోరు ఇడముండో, బయట వెళ్తే పోగైక్కువోరు ఇడముండో, మాకు ఇంకా వెళ్ళటానికి ఏదైనా ఒక స్థానం ఉన్నదా? తందై ఆవీర్, ఇది నా ఒక్కడికి మాత్రమే అనుకుంటున్నావా? ఇరుదాన్ ఎన్నళవిలే ఇరుందదో, నా ఒక్కడికి కాదు, నాకు రక్షకుడు నువ్వే, నా తండ్రికి వారి తండ్రికి కూడా అందరికీ రక్షకుడైనటువంటి వాడివి నువ్వే కదా. మేమెవరు? அடியோம் அனன்யகதிகளா இருக்கிற எங்களுக்கு ருச்சி பிறந்த போதே நினைத்த படிகளெல்லாம் அனுபவிக்கைக்காக அன்றோ ದೇವರ ತಿರುವಿಂದಳು ಒಂದು ಕಿಟ್ಟ ನಿಕ್ಕಿರದು. అనన్యగతికలా ఇరుక్కిర ఎంగలకు, అనన్యగతికులమైనటువంటి అంటే వేరు రక్షకము లేనటువంటి వాళ్ళం మేము. మాకు రుచి పిరంద పోదే నేనైత పడిగలెల్లాం అనుభవిక్కైకాగ అండో, అదిగో మాకు రుచి నిన్ను పొందాలనే ఆశ కలిగిన వెంటనే నినైత్తపడిగలెల్లా, మేము ఏ రీతిగా కోరుకుంటే ఆ రీతిగా మాకు అవన్నీ అనుభవింప చేయటం కోసం కదా. దేవరవారు తిరువిందలూరులే ಒಂದು కిట్ట నిక్కిరదు, ఈ తిరువిందలూరులో వచ్చి వేయించేసి ఉన్నది. అదిగో అలా అందుకు నువ్వు ఇక్కడికి వచ్చి వేయించేశావు. పువ్వు అలరంబోదే చెవ్వి పార్పరిస్తు కొడువారా నిప్ప కొడు நினைத்து கொடு வாரா நிற்பாரை போலே ருச்சி பிறந்த போதே அடிமை கொள்ளுகைக்கு ஈடாக காலம் பார்த்தండో దేవర్ ఇంగే వందు నిక్కిరదు. ఏం చెప్తున్నారు చూడండి. పువ్వు అలరం బోదై చెవ్వి పార్తు పరిత్తు కొడు ఆరా నిற்పారై పోలే, వాడు ఆ పువ్వు వికసిస్తే ఎప్పుడు వికసిస్తుందా, ఆ పువ్వుని కోసుకొని తీసుకువెళ్దాం, అప్పుడే వికసించినటువంటి పుష్పం చక్కగా బాగుంటుంది కదా. అలాంటి పుష్పాన్ని తీసుకొని వెళ్దామని పువ్వు ఎప్పుడు వికసిస్తుందా అని ఆ పువ్వు దగ్గరే ఎదురు వాడి వలే రుచి పిరంద పోదే అడిమై కొళ్ళుగై కుయ్యిడాగా, మాకు ఎప్పుడు రుచి కలుగుతుందా నీ విషయంలో, ఎప్పుడు నీకు దాసులమని మేము తెలుసుకుంటామా అనేటువంటి ఆ రుచి కలిగిన వెంటనే అడిమై కొళ్ళుగై కుయ్యిడాగా మా యొక్క కైంకర్యాలని స్వీకరించడానికి తగినట్లుగా కాలం పార్తండో, అదిగో పువ్వు ఎప్పుడు వికసిస్తుందా అని అక్కడే ఎదురు చూస్తే ఆ వ్యక్తి వలె ఇదిగో ఇప్పుడు నువ్వు కూడా మాకు ఎప్పుడు రుచి కలుగుతుంది, మాకు రుచి కలిగిన వెంటనే మా కైంకర్యాన్ని మాకు అనుగ్రహించడానికి తగినట్లుగా కాలం పార్తండో, కాలాన్ని ఎదురు చూస్తూ కదా దేవర వారు ఇక్కడికి వచ్చి వేయించేసి ఉన్నది ఈ ఇంద్రుడిలోకి. పరత్వం నిత్య సూర్యులకు అనుభావ్యమాయిరుక్కుం, పరత్వాన్ని అనుభవించాలంటే ఎవరు అనుభవించగలుగుతారు? ఆ లోకంలోనే ఉండేటువంటి ఆ నిత్య సూర్యులు అనుభవించగలుగుతారు. అలానే వ్యూహం బ్రహ్మాదిగలుடைய కూక్కురులు కేక్కై కుయిడాయిరుక్కుం, నువ్వు వ్యూహ పెరుమాళుగా వేయించేసి ఉన్నావు. ఎవరికి అందుబాటు అది? అదిగో ఆ బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు ఇలాంటి దేవతల యొక్క మొరలు వినటానికి తగినట్టుగా ఉంటుంది ఆ పాల్కడలి. అంటే మాలాంటి వాళ్ళకి ఆ పరమపదం ఎలాంటి అందని ఫలమో పాల్కడలి కూడా అలాంటిదే. అది అయితే నీ పరత్వాన్ని అనుభవించేటువంటి వాడు శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి నిత్యసూరులు, నీ వ్యూహ వైభవాన్ని వ్యూహంలో ఉన్న నిన్ను అనుభవించగలిగిన వాళ్ళు, ఆశ్రయించగలిగినటువంటి వాళ్ళు ఈ బ్రహ్మరుద్రాది దేవతలంతా. అయితే రామకృష్ణాది అవతారం దశరథ వసుదేవాదిగలుடைய భాగ్య ఫలమాయిరుక్కుం, నువ్వు రామావతారం ఎత్తావు, కృష్ణావతారం ఎత్తావు, ఎవరి యొక్క భాగ్య ఫలం అది?
ఆ రామావతారం ఎత్తామంటే దశరథ చక్రవర్తి యొక్క భాగ్యఫలం అది. కృష్ణావతారం ఎత్తామంటే వసుదేవుడి యొక్క నందగోపావుడి యొక్క భాగ్యఫలం అది. కానీ உகந்தருளின நிலங்கள் தங்களுக்கு ஹிதம் இன்னது என்னு அறியாதே சம்சாரம் தியாஜ்யம் என்னு அறியாதே சர்வேஸ்வரன் பிராப்தியம் என்னு அறியாதே இருக்கிற సంసారిகளுக்கு ముఖం కొడుక్కైకాగ ఆ ఇరుక్కుమిరే. అవన్నీ ఎవరెవరి కోసమోనయ్యా? పరత్వం కొంతమంది కోసం, వ్యూహం కొంతమంది కోసం, తర్వాత అవతారాలు కొందరి కోసం. కానీ నువ్వు ఇక్కడ దివ్య దేశాలు ఒగందరులైన నిలంగల్ దివ్య దేశాల్లో వేంచేసి ఉన్నది ఎందుకో తెలుసా? తమకి హితమేమిటో తెలియదు ఎవరికి? సంసారులకి. తమకి ఏది హితమో తెలియనటువంటి వాళ్ళు, ఈ సంసారం విడిచిపెట్టవలసినటువంటి విషయము అని తెలియనటువంటి వాళ్ళు, సర్వేశ్వరుడే పొందదగినటువంటి వాడు అని తెలియనట్లుగా ఉన్నటువంటి ఈ సంసారులకు ముఖం చూపించడం కోసం కదా నువ్వు ఈ ఇందలూరులో వేంచేసి ఉన్నావు. కురుడర్కు వైత ఇరయిలిల్ విజిత్తార్కు ప్రాప్తి ఇల్లయిరే. కురుడర్కు వైత ఇరయిలిల్. కురుడర్కు అంటే గుడ్డివాడు అంటే వాడు. ఆ గుడ్డి వాళ్ళ కోసమని ఒక చలివేంద్రం ఏర్పాటు చేశారనుకోండి. అక్కడ మంచి వాళ్ళ వెళ్ళి అక్కడ ఆ తీర్థం తాగడానికి ఇది కేవలం గుడ్డి వాళ్ళకేనండి అని చెప్పినట్లుగా ఇరయిలిల్ విజిత్తార్కు ప్రాప్తి ఇల్లయిరే. అలాగా పిన్నానారు నువ్వు కూడా ఎందుకు మా కోసం ఉన్నటువంటి వాళ్ళం. గుడ్డి వాళ్ళంటే ఎవరు? మా స్వరూపం ఏమిటో మాకు తెలియదు, ఈ సంసారం విడిచిపెట్టవలసినటువంటి విషయము అని తెలియదు, సర్వేశ్వరుడు ప్రాప్తుడు అనేటువంటి విషయం తెలియనటువంటి మాలాంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటివి కదా ఈ ఉగంధరుడనే నిలంగల్. కాబట్టి మాలాంటి వాళ్ళ కోసమే. పిన్నానార్ వణంగుంజోరి అన్న కడవదిరే. పిన్నానార్ అవన్నీ అవతారాలంటే ఎప్పుడో గడిచిపోయినటువంటివి, అప్పుడున్న వాళ్ళకు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ అత్యావతారం ఈ ఉగంధరులైన నిలంగల్ ఎవరి కోసం? మాలాంటి వాళ్ళ కోసమే కదా. ఎప్పుడో ఆ కాలంలో మీరు లేరండి, ఈ కాలంలో అప్పుడు నేను వచ్చాను మీరు లేరు అనవలసిన అవసరం లేదు. పిన్నానారు వణంగుంజోరి. అదిగో వెనకపడినటువంటి వాళ్ళు కూడా ఆశ్రయించడానికి వీలయ్యేటట్టుగా ఈ దివ్య దేశాల్లో వేయించేసుకున్నావు కదా. ఎవరి కోసం అది? మా కోసమే. అదిగో ఎలా కురుడర్కు వైత ఇరయిలిల్ విజిత్తార్కు ప్రాప్తి ఇల్లయిరే. ఇలా అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళ కోసమనే వచ్చినటువంటి వాడివి నువ్వు, ఇంకెవరికి కాదు. ఈ అత్యావతారం అంటే ఎవరికి? సంసారులమైన మా కోసమే అంటున్నారు ఆడవాళ్ళు. అంటే ఏమిటి ఇందులో? జగదాకారుడుగా నీకు నా రూపాన్ని చూపించాను కదా ఆడవారే, ఇంకా మీకేం చెయ్యాలి కనుక? ఏమి చెయ్యలేదు అంటున్నారు మీరు. ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారే మీరు. మీరు వాడుందుకోం నన్ను అన్నారే మీరు ఈ మాట, నువ్వే ఉజ్జీవించవయ్యా అని. మీకు అన్ని ఇచ్చాం కదా అని అడిగితే, కాదు స్వామి, జగదాకారుడు అయినటువంటి నీ రూపాన్ని అనుభవించేటువంటి శక్తి దాసులమైనటువంటి మాకు లేదు. కాబట్టి నువ్వు చక్కగా శంఖ చక్రాది ఆయుధాలను ధరించి నీ యొక్క దివ్య మంగళ విగ్రహంతో నాకు దర్శనం ఇవ్వబయ్యా. ఇదిగో మేము ఎక్కడన్నా ఈ అజ్ఞానం అనేటువంటి అజ్ఞానాన్ని పెంపొందింపజేసేటువంటి ఈ భూమండలంలో ఉన్న మా కోసమనే నువ్వు ఆ శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి పాలకడలను దాటి వచ్చి అవతారాలు అయిపోయినాయి కదా అని కూడా భావించకుండా అంతర్యామిని తెలుసుకోలేరు వీళ్ళు అని తెలిసి నువ్వు మా కోసం మా యొక్క నేత్రాలకు దర్శనం ఇచ్చేటట్టుగా ఈ దివ్య దేశాల్లో వేయించేసి ఉన్నావు. నీ ఈ రూపాన్ని నాకు దర్శింప చేయవయ్యా అంటున్నారు ఆళ్వార్లు. నీ ఎంబెరుమాన్ நீர் எம்பெருமான் திசையும் இரு நிலனுமாய் எம்பெருமான் நின்னால் அடியோம் காணோமால் தாய் எம்பெருமான் தந்தை தந்தையாய் வீரடியோம் உண்டு. தந்தை தந்தையாய் ஈர் அடியோமுக்கே எம்பெருமான் அல்லீரோ நீர் இந்த டூரீரே. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவா